అట్లా ఉంది సార్ సిచ్యువేషన్. ఎందుకు ఏముంది సిచ్యువేషన్? నేను అసిస్టెంట్ డైరెక్టర్ సార్. నాకు టైం లేదు అసలుకి. నేను ఉన్న అవసరం చెప్తున్నాను. ఉన్న అవసరం దీనిలో అబద్ధం ఏం లేదు. ఐఎమ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్. నాకు ఆఫీస్ ఇంపార్టెంట్. సో మీరు ఆ ఎంప్లాయీస్ని అడగండి సార్. నేను ఎందుకు అబద్ధం చెప్తాను? నేను వచ్చేటోనే పోయేటోనే అని అడగండి. ఇది కొంచెం అడగండి. నేను ఎందుకు చెప్తాను? మీరు అడగ. కేక్ ఉంది, ఆ ఎంప్లాయీస్ ఉన్నది. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మదన్ శాంతి మ్యామ్. ఇయర్ లేదు. ఇది 2020-21. ఓకే. ఎందుకంటే 22లో యూఎస్కి వెళ్ళిపోయాను నేను. 21 ఐ రిమెంబర్ 21 20 or 21 వాట్ ఎవర్. అందుకే జాయిన్ అయితే 20 కదా. 30 లక్షలు ఎప్పుడు ఇచ్చారు మీరు? నేను అసలు ఇవ్వలేదు అమ్మాయికి. హానెస్ట్గా చెప్తాను, ఇవ్వలేదు సార్. ఇస్తే ఎట్లా ఇచ్చానో చెప్పండి. అసలు ఇవ్వలేదు. ఐఎమ్ ప్రామిసింగ్ మై కిడ్స్. ఓకే. పెద్ద మనుషుల సమక్షంలో కూడా ఇచ్చామని చెప్తున్నారు. రాసుకుంది సార్ అలా ఒప్పందం. ఇది 2020. ఇది కేకా? ఆమెకు జాబ్ వచ్చింది 20 సార్. ఈ కేక్ కట్ చేసింది ఎప్పుడు? ఏ యానివర్సరీకి? 2020 or 21 ఈ రెండిట్లో. ఓకే 20 or 21 ఐ కుడ్ నాట్ రిమెంబర్ ఎగ్జాక్ట్. బట్ పక్క ఎందుకంటే 22 నేను 22లో లేను అసలు ఇక్కడ. ఓకే. 20 or 21 అంతే. సో ఇప్పటికీ అది ఆఫీస్లో ఉంటారు కాబట్టి యూ క్యాన్ క్రాస్ చెక్ ఇట్. ఎనీబడి కెన్ క్రాస్ చెక్ ఇట్. కానీ ఒక్క వీడియో కూడా లేదే. ఇది ఫోటో చెప్తున్నారు మీరు, ఆ పక్కనున్న ఫోటో వీడియో ఒక్కడ కూడా లేదు. ఈ రోజుల్లో ఒక సెలబ్రేషన్ని కేవలం ఇదేంటి న్యూస్ అని ఉందేంటి ఇక్కడ? ఒకసారి అది వేరే నేను చూపిస్తాను. ఒకసారి ఇవ్వండి సార్. ఓకే. వేరే న్యూస్ అది. మీకు కావాలంటే నేను ఎవిడెన్స్ ఇస్తాను. ఇది చూడండి. నాకు అది కాదు. 2017 అట్లీస్ట్ 18 పోనీ 19 పోనీ 20 మీరు కలిసిన ఒక్క వీడియో ఉందా? పంపిస్తాను నేను. అంటే ఇప్పుడు ఓకే, మీరు అన్యోన్యంగానే ఉన్నారు కదా. మీరు అన్యోన్యంగా ఉన్నప్పుడు కనీసం పిల్లలతో భార్యతో కలిసి ఒక ఫ్యామిలీ ఫోటో లేదా? ఉన్నాయి. నేను తీసినప్పుడు తీస్తాను. నేను తీయండి, టైం ఇస్తే తీయండి. ఎందుకంటే చెప్తాను చూడండి. 22-23 నేను యూఎస్లో ఉన్నాను. ఎందుకు యూఎస్లో ఉన్నాను. మధ్యలో 1-2 సార్లు ఫార్మాట్ అయింది ఫోను. 20 తర్వాత మీరు యూఎస్కి వెళ్ళారు. 22లో వెళ్ళిపోయాను. 22లో వెళ్ళారు. 22-23 యూఎస్లో ఉన్నాను. 2021 నాకు జాబ్ చేసింది. ఇంకా వెళ్ళినప్పుడు కొన్ని ఫోటోలు తీసుకోవడం మీకు ఎత్తికి 20లో తీసుకున్నమైనా ఉండదు. పోనీ కరోనా ఉంది కదా, కరోనా అప్పుడు ఎవరింట్లో వాళ్ళే ఉన్నారు కదా, ఎవరు బయటికి వెళ్ళలేదు, ఆఫీస్లో ఏమీ లేవు కదా. కరోనా టైంలో ఎక్కడ ఉన్నారు? కరోనాలో మేమంతా కలిసి ఉన్నాం. కరోనా టైంలో కలిసి ఉన్నారు. 2 పిల్లలు. ఎక్కడ కలిసి ఉన్నారు? కరోనా అమ్మాయి కూడా హైదరాబాద్లో. మొత్తం 40 రోజులు. 40 రోజులు మీరు మీ పిల్లలు కలిసి ఒక ఇంట్లో ఉన్నారు. నేను ఇక్కడ కూర్చుంటాను. 40 రోజులు పిల్లలు, వాళ్ళ డాడీ. లాక్డౌన్ టైంలో వాళ్ళ డాడీ శాంతి వాళ్ళ డాడీ, అంటే ఒరిజినల్ డాడీ కాదు, ఐ మీన్ సెకండ్ హాఫ్ సిస్టర్స్. ఓకే. సో వాళ్ళ డాడీ, నేను, శాంతి, 2 ఆడపిల్లలు. ఆయన ఫోన్ చేస్తారా? ఎవరు? వాళ్ళ డాడీ అని అన్నారు కదా. వాళ్ళ డాడీతో అంటే వాళ్ళ డాడీ బేసికల్గా ఆయన అన్ఎడ్యుకేటెడ్, ఎక్కువ మాట్లాడరు నాతోటి. అంటే మాట్లాడరంటే ఆయన కొద్దిగా న్యూట్రల్ ఇన్ ద సెన్స్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఫోన్ ఉంది ఆయన దగ్గర? ఏదో నెంబర్ ఫోన్ ఏదో ఉంటుంది. ఆయనతో మాట్లాడక కూడా చాలా రోజులు అయింది. నేను అబద్ధం ఆడుతున్నారా నిజం చెప్తున్నారు? ఐ ప్రామిస్ ఆన్ మై కిడ్స్. ఇంకెవరున్నారు? ఇంకెవరున్నారు? ఏ ఫ్లాట్లో, ఎక్కడ, ఏ ఏరియా? మేమా హైదరాబాద్లో దమ్మాయిగూడలో లాక్డౌన్ టైంలో మీరంతా కలిసి ఉన్నాం సార్. 2 పిల్లలతో ఒక ఫోటో చూపించండి. లాక్డౌన్ టైంలో 40 రోజులు ఇంట్లో ఉన్నారు కదా. 40 రోజులు మీరు ఒక్క ఫోటో తీసుకోలేదా? నేను అంటాను ఒక్క ఫోటో. సార్ నేను ఒకటి చెప్తాను, మీరు నన్ను ఎందుకు మిస్గైడ్ కాదు, నేను ఒకటి చెప్తాను. నాకు ఒక్క ఆధారం తప్పకుండా ఫోటో ఉంటుంది సార్. ఇప్పుడు నేను హెవీగా రీసెర్చ్ మైండ్ మాది, ఎక్కువ డాక్యుమెంటేషన్ ఉంటుంది. నేను చెప్తాను, నమ్మితే నమ్మలేదు. ఈ ఫోన్ 2-3 సార్లు ఫార్మేట్ అయింది లోడ్కి. నేను వాడే లోడ్కి 2-3 సార్లు ఫార్మేట్ అయింది. నేను ఐక్లౌడ్ బ్యాకప్ కూడా తీసుకోను, నాకు అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఆనెస్ట్గా చెప్తాను. ఇప్పుడు ఇది మొన్న బ్యాగ్ కూడా అది ఆ పాతది ఎట్లో మొన్న పాత ఫోటోలు కొన్ని ఉంటే దొరికింది, అది లక్కీగా. నేను హానెస్ట్గా చెప్తాను. నాకు అంత డాక్యుమెంటేషన్ పెట్టుకునేంత ఇంట్రెస్ట్ లేదు. కావాలంటే తెచ్చిస్తాను నేను మీకు. 1-2 డేస్ కావాలంటే మీ నెంబర్కి నేను పంపిస్తాను వెతికి. పక్కా నేను చెప్తున్నా. ఐ ప్రామిస్ 40 days లాక్డౌన్ టైం కలిసి ఉన్నాం హైదరాబాద్లో ఉన్నారు. ఎస్ దమ్మాయిగూడ. ఏ ఫ్లాట్లో ఉన్న మిగిలిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినా చెప్తారు హానెస్ట్గా. ఓకే. తర్వాత ఆ వీక్లో వచ్చినప్పుడు చెప్పాను కదా, వీక్లో ఉండి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత నేను కన్సీవ్ అయ్యాను చెప్పింది అమ్మాయి యూఎస్కి వెళ్ళిపోయిన తర్వాత. ఓకే గుడ్, మంచిదే కదా అన్న. ఇంకా అప్పటి నుంచి బేబీ పుట్టేంత వరకు, తర్వాత బేబీ కూడా మేల్ బేబీ అని కన్ఫర్మ్ చేసుకుంది డాక్టర్ శ్రీదేవి గారు కేజీహెచ్ హాస్పిటల్ నుంచి. ఓకే గుడ్, మంచిదే కదా. ఆమె ఇక్కడ కోచింగ్ తీసుకుంది ఆ టైంలో? ఇక్కడ హైదరాబాద్లో ఏమైనా కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిందా? 2013లో మ్యారేజ్ అయిన తర్వాత 15లో పిల్లలు పుట్టారు. తను లా అయిపోయిన తర్వాత నేను చెప్పాను, నేను డైరెక్ట్గా జడ్జి ఎగ్జామ్ కూర్చుంటా అని చెప్పింది. అమ్మ నువ్వు డైరెక్ట్ జడ్జి ఎగ్జామ్ కూర్చున్న కోట కింద నీకు వచ్చినా సరే బార్ చాలా టైట్ ఉంటుంది, యూ కెనాట్ హ్యాండిల్ ద బార్. నువ్వు 2-3 ఏళ్ళు ప్రాక్టీస్ చేయని చెప్పాను. ఐ మీన్ డూ ద ప్రాక్టీస్.
లోయర్ కోర్ట్స్లో ప్రాక్టీస్ చేసిన తర్వాత ట్రై ఫర్ ఏ జడ్జి పోస్ట్ అని చెప్పాను. అది నేనే రూమ్ తీపిచ్చి అశోక్ నగర్లో, హైదరాబాద్ అశోక్ నగర్ నేనే రూమ్ తీయించి ఆమెను ఎంకరేజ్ చేశాను. ఆ